అది 2019 జూన్ 21. జర్మనీలోని విండెన్ అనే ఒక చిన్న టౌన్లో మైకెల్ కాన్వాల్డ్ అనే అతను సూసైడ్ చేసుకుంటాడు. అతను చనిపోతూ నవంబర్ 4వ తేదీ రాత్రి 10:13 కంటే ముందు దీనిని ఓపెన్ చెయ్యొద్దు అని ఒక లెటర్ని రాసి చనిపోతాడు. కనపడకుండా పోయిన మిక్కెల్ని వెతకడానికి వేట మొదలవుతుంది. మిక్కెల్, మార్తా, మ్యాగ్నస్ వాళ్ళ ఫాదర్ అయిన ఓల్రిక్ అదే విండెన్ టౌన్ లో పోలీస్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకైన మిక్కెల్ తప్పిపోయాడు అని తెలియడంతో అది జరిగిన విండెన్ కేవ్ దగ్గర నుంచి వెతకడం మొదలు పెడతాడు. ఇదంతా జరుగుతున్నది నవంబర్ 4వ తేదీ. అప్పటికే రాత్రి 10:13 అవ్వడంతో ఈ మూమెంట్ కోసమే దాదాపు 5 నెలలుగా ఎదురు చూస్తున్న మైకెల్ మదర్ అయిన ఈనస్ తన కొడుకు చనిపోయే ముందు రాసిన లెటర్ ని ఓపెన్ చేస్తుంది. న్యూక్లియర్ ప్లాంట్ కి డైరెక్టర్ గా తన మొదటి రోజే ప్లాంట్ గురించి తను ఎదురు చూడని ఒక నిజాన్ని తెలుసుకున్న క్లాడియా హెల్గే తనకు ఆ రోజు పొద్దున ఇచ్చిన ప్రెజెంట్ ని ఓపెన్ చేస్తుంది. అది హెచ్జి టాన్ హౌస్ అనే అతను రాసిన జర్నీ త్రూ టైమ్ అనే ఒక బుక్. ఇదే బుక్ 2019లో రెజీనా హోటల్లోకి దిగిన మిస్టీరియస్ మ్యాన్ దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళ నాన్నకి సంబంధించిన జ్ఞాపకాలు తన మదిలో మెదులుతూనే ఉండడంతో జోనస్ వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అప్పుడే తన దగ్గరికి ఆ మిస్టీరియస్ మ్యాన్ వస్తాడు. నేను నీకు తెలుసా అని జోనస్ అడిగితే లేదు, కానీ నాకు నీ ఫాదర్ తెలుసు అని చెప్తూ జీవితం అనేది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాంటిది. దాని నుంచి బయటకొద్దాం అనుకునే వాళ్ళందరూ దాని మధ్యలోకి చేరతారు. చావు అనేది మనకి అర్థం కాని దాని గురించి ఆవేదన చెందకూడదు. ఆ రోజు వచ్చేంత వరకు నువ్వు నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకున్నావా లేదా అని మాత్రమే నువ్వు ఆలోచించాలి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓల్రిక్ మ్యాట్స్ గురించి ఈ నిజాన్ని తెలుసుకుంటున్న ఈ టైంలోనే తనకు తెలియకుండా వేరే విషయం ఒకటి జరుగుతూ ఉంటుంది. తన ఫాదర్ అయిన ట్రాంటే షార్లెట్ హస్బెండ్ అయిన పీటర్ తో కలిసి పీటర్ ఫ్యామిలీ క్యాబిన్ కి సంబంధించిన బంకర్ లో కూర్చుని ఉంటారు. అప్పుడు సమయం సరిగ్గా రాత్రి 9:17. వాళ్ళ దగ్గర ఉన్న బుక్ ని ఓపెన్ చేసిన ట్రాంటే ఆ బుక్ లో రాయబడి ఉన్నట్టుగానే సరిగ్గా అదే సమయానికి ఆ టౌన్ లో పవర్ ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ అవుతాయి. దానికి కారణం జోనస్.